ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయడం లేదని ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 3 రోజులైనా రైతుల ధాన్యం కాటాలు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. 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 ప్రభుత్వం వెంటనే 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 కొనుగోలు చేయాలి. మార్కెట్ అని ఇంతవరకు ఒక్కళ్ళు అధికారి ఒక్కళ్ళు రాలేదు. ఇంతవరకు మ్యాచర్ చూడలేదు, కాటాలు నడవటం లేదు. రైతులంతా చాలా ఇబ్బంది పడతారు. మొత్తం ఎక్కడ తడిసి గాలికి వానకి ఇబ్బంది అవుతుంది. అలా అధికారులు ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ గోకనపల్లి గురించి ఎవరు ఏంది అసలు రైతులు ఎంత ఆగమవుతారో చూడండి ఒకసారి మీరు వచ్చి అధికారులందరూ. ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు ఒక సొల్యూషన్ చెప్పండి. దేనివల్ల ఏందని పచ్చొడ్లు అమ్ముకోవద్దు, బోనస్ పడుద్దు, అది ఇదని మీరు చెప్తే మేము ఆశపడి అందరం రైతులం రోడ్ల మీద పోసుకొని ఎదురు చూస్తున్నాం. మీకోసం ఒక్కడల్లా పట్టించుకున్న వాళ్ళు లేరు. దీని గురించి కొంచెం చర్య తీసుకొని అధికారులు దీన్ని తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. మార్కెట్ ఇంతవరకు ప్రారంభం చేశారు. ఇంతవరకు ఒక్క అధికారి వచ్చి మచ్చు చూడలేదు. ఇంతవరకు మ్యాచర్ చూడలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పనికాలం అంతా వర్షాలు వస్తున్నాయి. ఆగం అడిగి ఎన్ని పట్టాలు కప్పినా ఇవన్నీ ఇది అవుతున్నాయి. ముందు ఎంఆర్ఓ గారు చూసి స్పందించి దీన్ని అధికారులు తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకొని చూడాలండి. తప్పనిసరిగా రైతుల